ఫలితాలు అయితే వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఘన విజయంగా దూసుకెళ్తుంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో వెళ్తున్నారు. సో మొత్తం మీద విజయం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దాదాపు 5 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఈ విజయం కోసం దాదాపు వెయిట్ చేయడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ విజయం అనడం కన్నా ఇది ప్రజా విజయం. ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకున్నారు. ఎన్డీఏ కూటమి ఈరోజు విజయం సాధించడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాలు, తను అవలంబించిన పద్ధతులని కూడా మనం చెప్పుకోవచ్చు. నియంత వ్యవహారం, పాలనా పరంగా తన ఇష్టానుసారంగా చేయడం, ఎలా పడితే అలా దాడులు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఇష్టారీతిలో తనదైన పరిపాలన సాగించడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి. అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రంలో యువత వలసలు వెళ్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చే ఆలోచన చేయలేదు. అయితే ఈ ప్రజలు ఏం పట్టించుకోరు, నేను ఏదో సంక్షేమం చేస్తున్నానని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం ఆయన చేసినప్పటికీ ఈరోజు ప్రజలు నిజం తెలుసుకున్నారు. ఆ నిజం తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చారు. 1994లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేదాని విధంగా ఈరోజు మన ఫలితాలు చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ తీర్పుతో అయినా తన విధి విధానాలు మార్చుకోవాలి. ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా పరిపాలించాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు. ఎలా పడితే అలా బూతులు, ఎలా పడితే అలా అప్పులు, ఎలా పడితే అలాగా తన దోపిడీలు మనం చూసాం. ఇసుక, మద్యం ఇలా ఎన్నైనా చేసేయచ్చు, మనం అబద్ధాలు చెప్పేయచ్చు అనుకుంటే ప్రజలు ఈసారి నిజం అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్పారని నేనైతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నా ఎస్సీ నా బీసీ అన్నట్లు కూడా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు కూడా తిరగబట్టడం కారణం నా ఎస్టీ నా బీసీలు అంటే ప్రతి వాళ్ళు కులం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ కులమే పరమావధి అవ్వదు ఎవరికి. ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. సంక్షేమం చూసుకుంటారో, అభివృద్ధి చూసుకుంటారో, వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉంటారో, వాళ్ళు ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రాలకు వెళ్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. నా ఎస్సీ నా బీసీ నా ముస్లిం అంటున్నాడు. అసలు నిజంగా ఈరోజు మనం చూసుకుంటే పదవులన్నీ ఏ వర్గానికి ఇచ్చాడండి? ఈరోజు బీసీలు ఎంతమంది ఉన్నారో, ఈరోజు ముస్లింలు ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం అందరం ఆలోచించాలి కదా. ఇలా ఇష్టానుసారంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో ముందుకు సాగాడు కాబట్టి ఈ ఫలితాలు వస్తున్నాయి. లేదంటే ఈ ఫలితాలు రావు కదా. ఒకసారి మనం అందరం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే పాలకులు కూడా దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని నేనైతే కోరుకున్నాను. ఫలితాలకు ముందు అటు కేకే సర్వే, ఆరా మస్తాన్ సర్వే అని చెప్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. చివరిగా కేకే సర్వే దాదాపు 150+ సీట్లు వస్తాయని చెప్పి కూడా నిజం అవడం జరిగింది. మరి ఆరా మస్తాన్ సర్వే గురించి మీరేమో అంటే ఆరా మస్తాన్ గురించి నాకు తెలిసింది ఏంటంటే చల్లా అయోధ్య రామిరెడ్డి అంటే వైసీపీ నేత మిత్రుడు, వాళ్ళ కిందే పనిచేస్తాడు. వాళ్ళ దగ్గరే ఎక్కువ తన అంటే రోజంతా అక్కడే గడుపుతూ ఉంటాడు. సో వాళ్ళ ఏదైతే అభిప్రాయం ఉందో తనే ఆ అభిప్రాయం తీసుకొచ్చి బయట పెట్టాడు. సో ఆబ్వియస్లీ అది బయట పెడుతున్న సమయంలో కూడా అందరూ చెప్పారు ఎందుకు ఇలా తప్పుడు ఫలితాలు ఇస్తున్నామని నిలదీశారు. ఏదేమైనప్పటికీ తన యొక్క స్వామి భక్తిని చాటుకున్నాడో ఈరోజు అబాస్ పాలయ్యాడు. ఇప్పుడే కాదండి, మీరు అందరూ ఒకటి అనుకుంటారు ఏంటంటే ఈరోజు చెప్పేస్తాడు, సైలెంట్ అయిపోతాడు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ దాకా ఎవరో పట్టించుకోరు, అప్పుడు మళ్ళీ మనం వచ్చేదోటి చెప్పొచ్చు అని అనుకుంటారు. ఇతను 2014లో కూడా తెలుగుదేశం ఓడిపోద్దని చెప్పాడు. మరి 2014లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కింది, ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నెగ్గింది. వీళ్ళందరూ ఏంటంటే సర్వేలు చేయరు. వాస్తవానికి సర్వేలు పేరుతో ముసుగులో ఈరోజు డబ్బులు లూటీ కార్యక్రమం చేస్తారు, బెదిరింపు కార్యక్రమాలు చేస్తారు, ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ తన ఇలాంటి సో కాల్డ్ పెయిడ్ కైండ్ ఆఫ్ పీపుల్ కానీ ఈరోజు సొంత క్యాడర్ని మరింత నాశనం చేశారు. ఈరోజు బెట్టింగ్ల పేరుతో మరింత నష్టపోయారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు అలా చెప్పకుండా ఉండుంటే మనం ఎలా గెలుస్తాం అలా గెలుస్తాం అని పాప మళ్ళీ ముందుకెళ్ళరు. ఈరోజు ఇప్పటికే సొంత క్యాడర్ని విస్మరించాడని ఒక బ్యాడ్ నేమ్ ఉన్నప్పటికీ ఈరోజు ఇలాంటి కార్యక్రమం ద్వారా మరింత ఆ క్యాడర్ని వైసీపీ క్యాడర్ నష్టపరిచేసాడు. సజ్జల రామకృష్ణారెడ్డి సంబరాలు సిద్ధంగా అండి, రేపు 10 గంటల నుంచి అన్నారు. కానీ 10 గంటల నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. అంటే సీన్ రివర్స్ అయిపోయింది అనుకోవచ్చు. అంతే కదా. మరి ఇప్పుడు గతంలో మనం చూసాం 2019 ఫలితాలు వచ్చినప్పుడు నోటికి ఎంత వస్తే అంత రా నా కొడకల్లారా చూసుకుందాం అని ఎలా పడితే అలా మాట్లాడారు. మీరు ఎక్కడే చూస్తున్నారు తెలుగుదేశం క్యాడర్ని. ఎక్కడైనా ఎవరైనా పరిధికి మించి మాట్లాడారా? పరిధి లోబడే ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ వాళ్ళు ఆ రోజు గెలిచినప్పుడు కండకావరంతో కొవ్వట్టేసి ఎలా పడితే అలా బిహేవ్ చేశారు. నోటికి ఎంత వస్తే అంత పర్సనల్గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, ఇంకా ఏంటంటే బరితెగింపు చర్యలు మనం అందరం చూసాం. ఆ చర్యల వల్లే ఈరోజు ప్రజలు కూడా విసుకొచ్చేసింది. ఆ విసుగులో భాగంగా ఈరోజు ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీరు పేరెత్తారు. అతను ప్రభుత్వ హోదాలో ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఈసీని విమర్శిస్తాడు, హైకోర్టుని విమర్శిస్తాడు. అసలు వీళ్ళే వ్యవస్థలు మేనేజ్ చేస్తారో, బయటకు వచ్చేమో వ్యవస్థలు మేనేజ్ చంద్రబాబు చేస్తున్నాడని అబద్ధాలు చెప్తారు. ఇలాంటి యదవులు ఉన్నంతకాలం రాష్ట్రం బాగుపడదు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశాడు,
రాష్ట్రాన్ని ఏ స్టేజ్లో పెట్టాడో అన్నీ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే శ్వేతపత్రం విడుదల చేస్తారు. అప్పుడు తెలిసి జగన్మోహన్ రెడ్డి భాగోతం ఏంటి, ఎన్ని కార్పొరేషన్ల ద్వారా దొంగలోళ్ళు ఎన్ని తెచ్చాడు, ఎన్ని అప్పులు చేశాడు అనే విషయాన్ని ప్రతిదీ సుస్పష్టంగా మనకి బయటకు వస్తుంది. ఆ వచ్చిన తరుణంలో ఆ రోజు ఖచ్చితంగా మన స్టేట్ని ఎంతకాలంలో డెవలప్ చేసుకోగలుగుతాం, మన రిసోర్సెస్ ఏంటి అని ఆ రోజు అర్థమవుతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రూవెన్ క్యాండిడేట్, ఆయన బాగా అభివృద్ధి చేశాడు. సో ఖచ్చితంగా అతనికి మరో అవకాశం ఇస్తే అది విజయం వైపు ఖచ్చితంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎలక్షన్లో దేవుడు స్క్రిప్ట్ అనే పదం బాగా వినిపించింది. అంటే దేవుడు స్క్రిప్ట్ మళ్ళీ రివర్స్ రాశాడా? ఈరోజు తెలుగుదేశం పార్టీకి 2019లో వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయో అన్నీ 151 ప్లస్ తెలుగుదేశం పార్టీకి అధికారంతో ముందుకు రాబోతుంది. సో ఇది రివర్స్ అయింది అనుకోవచ్చు. ఖచ్చితంగా కదా. మరి ఎంత అన్నాడు? 175 అవుట్ ఆఫ్ 175 అన్నాడు. మరి ఈరోజు ఎంత వచ్చినాయి? అంటే విర్రవీగాడు. ఏమైంది ఫైనల్గా? అంటే నేను కొంచెం పరిధికి మించి మాట్లాడుతున్నాను, అది నాకు ఇష్టం లేదు. కానీ మేము ఇన్ని రోజులు నష్టపోయిన నష్టం కానీ, మా మీద జరిగిన దాడులు కానీ, మా కేడర్ పడిన ఇబ్బందులు కానీ ఇవన్నీ నేను చూసినప్పుడు నాకు ఖచ్చితంగా కంట్లోంచి నీళ్ళు వస్తాయి. ఈరోజు విజయం సాధించినప్పుడు మా అందరి కంట్లో మీరు అందరూ చూడండి, ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఆనంద పాష్పాలు కనిపిస్తున్నాయి. అందులో ఉన్న పెయిన్ ఎవరికీ తెలియదు. ఎంత ఇబ్బందులు పెట్టాడంటే జైల్లోకి తీసుకెళ్ళి ఒక నేతలను కొట్టేశాడు, కార్యకర్తలను అయితే ఎలా పడతాలో ఇబ్బంది పెట్టాడు, ఆఖరికి పోటీ చేసే చివరి క్షణం దాకా ఏదో ఒక మ్యానిపులేషన్కి పాటుపడడానికి ట్రై చేశాడు. ఇలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేసేది, ఇలాంటి వ్యక్తులను నాయకులుగా అనుకునేది. ప్రతిపక్షం చచ్చిపోవాలని కోరుకున్నాడు, ఈరోజు ఆడే చచ్చిపోయాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా కార్యకర్తల కృషి చాలా అద్భుతం. తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు, కష్టపడ్డారు. ఎందుకంటే ఇతను ఎలా పడితే అలా బెదిరింపులు, పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని తను అవలంబించిన పద్ధతులు, దాళ్ళు ఎలా పడితే అలా చేశాడు. అవన్నీ తట్టుకుని నిలబడి భయపడకుండా తెగించి గుండె ధైర్యంతో, గుండె నిబ్బరంతో వస్తాం, ఏదో రోజు మళ్ళీ తొడగొడతాం, నిలబడతాం అని ఎంతో పోరాటం చేసి ఈరోజు మళ్ళీ విజయం వైపు వారందరూ సాగడం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది శుభపరిణామం. రాష్ట్రానికే కాదు, తెలుగు ప్రజలకు ఇది శుభపరిణామంగా నేనైతే తెలియజేస్తున్నాను. చివరిగా ఒకసారి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల ఆనందం చూస్తుంటే, దాదాపు 5 సంవత్సరాలు ఇదే తెలుగుదేశం పార్టీలో ఈ విజయం కోసం వెయిట్ చేశారు. ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి పార్టీ కోసం నిలబడ్డారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది తెలంగాణ ప్రజానికమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 దశాబ్దాలకి బిఫోర్ మనం చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు అయింది ఇక్కడ అధికారంలోకి వచ్చి. అయినప్పటికీ స్టిల్ క్యాడర్ చూశారు ఎక్కడ మీరు, ఎంత ఉత్సాహంతో, ఎంత అద్భుతంగా ఈరోజు ముందుకొచ్చి మాట్లాడడం కానీ ఉండే ఈరోజు యాక్టివిటీస్ మనం అందరం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది చాలా సుస్పష్టమైన సంకేతం. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి వెసెస్ ప్రజలకి మధ్య జరిగిన యుద్ధంలో ప్రజలు ఈరోజు ఖచ్చితంగా హ్యాపీగా రేపొద్దున రాష్ట్రాన్ని ట్రాక్లో పెడుతున్నారని నేనైతే తెలియజేస్తున్నాను.